ఇప్పుడు ట్విట్టర్లోనో లేక ఎక్స్లోనో రకరకాల స్టేట్మెంట్, ఫేస్బుక్లోనో రకరకాలు వస్తుంటాయి. ఇప్పుడు మనం పబ్లిక్లో ఉన్నాం. పబ్లిక్లో ఉన్నప్పుడు పబ్లిక్లోకి మనం ఒక మెసేజ్ పంపించినప్పుడు అది నచ్చినా నచ్చకపోయినా నచ్చినట్టు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నచ్చనట్టు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇచ్చినప్పుడు మనం రెండింటినీ రిసీవ్ చేసుకొని దానికి సరైన ఆన్సర్ చెప్పగలగాల్సిన బాధ్యత పబ్లిక్ లో ఉన్నటువంటి వ్యక్తులకు మనకుంది. ఒకవేళ మనకు చేత కాకపోతే పబ్లిక్ ఉంటే తప్పుకోవాలి తప్ప పబ్లిక్ మనం తిట్టుకుంటూ కూర్చోడానికి కాదు కదా. ఎవరైనా అది పవన్ కళ్యాణ్ గారా, మీరా, నేనా, ఎవరైనా కావచ్చు. దానికి కావాల్సినట్టు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, మీ దాంట్లో ఎవరో ఒకరు నాకు కింద మెసేజ్లు పెడతారు. ఏం మెసేజ్ బాగా మాట్లాడినా ఒకటి పెడితే, బాగా మాట్లాడలేదని ఒకటి పెడతాడు. రకరకాలుగా ఉంటారు. వాళ్ళందరినీ మనం తిట్టుకుంటానో, కొట్టుకుంటానో, లేక కేసులు పెట్టుకుంటానో పోవడానికి కాదు కదా. ఇది పబ్లిక్ లో ఉన్నప్పుడు అన్నిటిని భరించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది కదా. మనం అప్పుడు దేనికి మన పబ్లిక్ వాళ్ళకి ఏదైనా మనకు ఉపయోగపడాలనే ఉద్దేశంలో పబ్లిక్ లోకి వచ్చినాం తప్ప పబ్లిక్ మనం ఏదో ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో కాదు కదా వచ్చిండేది. కాబట్టి ఇలాంటివన్నీ సహజంగా జరుగుతుంటాయి. జరిగినప్పుడు వాటికి కావాల్సినటువంటి ఆన్సర్లు ఇవ్వాల్సిన బాధ్యత బాధ్యత కలిగినటువంటి వ్యక్తులకు ఉంటుంది. అందులో భాగంగానే ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడినప్పుడు ఆయన ఆయన కొన్ని ఉదాహరణల నుంచి మాట్లాడిండొచ్చు, వాస్తవాలు అనేది మాట్లాడిండవచ్చు. దాంట్లో వాస్తవం అవాస్తవం అనేది పవన్ కళ్యాణ్ గారా లేక నాదెళ్ల మనోహర్ గారా వాళ్ళు ఏదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఉన్నప్పుడు ఒక బాధ్యత గల వ్యక్తి సమాధానం చెప్పుకోవడం వాళ్ళ మీద కేసులు అనేది వాళ్ళని రకరకాలు తిట్టించేది, రకరకాలుగా మాట్లాడిచ్చేది కాదు కదా అది. ఇప్పుడు ఆయనే బయట ఎన్నో సార్లు పవన్ కళ్యాణ్ గారు ఆయన నోటితో ఆయనే చెప్పినాడు, కేంద్రంతో నిన్ను ఆట ఆడిస్తా జగన్ అని ఆయన నోటితో ఆయన చెప్పినప్పుడు, ఇక్కడ పోయి మాట్లాడినప్పుడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేసినప్పుడు చంద్రబాబు నాయుడు మాట ఆదరణ లేక చేసినట్టేమో అని ఊహించుకొని చెప్పి ఉండొచ్చు. లేక ఆయనకి ఏదైనా పర్ఫెక్ట్ సమాచారం వచ్చి చెప్పిండొచ్చు. చెప్పిన సమాచారం చెప్తే ఒకవేళ మీరు నాకు ఏదైనా ఓ రహస్యం చెప్తారు, ఆ రహస్యం చెప్తే నేను మీ పేరు చెప్తే మీరు బదనాం అవుతారనే ఉద్దేశంలో భాగంగా కూడా చెప్పకపోవచ్చు. చెప్పలేదని పదే పదే తిట్టడం, పదే పదే విమర్శించడం పెద్ద నేరం కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు పోయిన అమిత్ షా గారికి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమన్నారు. ఇదే కదా సబ్జెక్టు. అరెస్ట్ చేయమన్నారు అనే దానికి ఎందుకు ఉదాహరణ వస్తుంది అంటే, గతంలో మీరు అన్నారు కదా, జగన్ నేను ఒక ఆట ఆడిస్తా కేంద్రంతో అంటే, నేను ఆడిస్తానంటే అది వేరు, మా గవర్నమెంట్ వచ్చి నేను ఆట ఆడిస్తానంటే అది వేరు. మీరు కేంద్రంతో ఆడిస్తానన్నారు కదా. కేంద్రంతో ఆడిస్తానప్పుడు ఇంకా దాన్ని ఇదే అనుకోవచ్చు కదా. ఇంతకుముందు ఇదే పరిస్థితి వచ్చింది కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో పోయి చేతులు కలిపి అక్కడ చిదంబరం గారితో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు, ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్నటువంటి శంకర్రావు గారు, తెలుగుదేశంలో ఉన్నటువంటి ఈరమనాయుడు గారు ఇద్దరు కలిసి కదా కేసు పెట్టింది. ఇద్దరు కేసు పెట్టారంటే ఈ రోజు కూడా అదే చంద్రబాబు నాయుడు గారు 14 నుండి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి, చేస్తే బాగుంటుంది, రాష్ట్రంలో మాకు అడ్డం ఉండదు, మన కూటమికి ఎదురే ఉండదు అని చెప్పినాడని కూడా అప్పుడు వచ్చిన బ్రహ్మాండంగా వార్తలు వచ్చినప్పుడు మోడీ గారు సరే వదిలిపెట్టే, అన్ని కక్షలు తీసుకునేది ఏముంది, ఈ వయసు వచ్చిన తర్వాత కూడా మనం ఒకరి మీద కక్షలు తీసుకునేది. అతను చిన్న వయసులో వచ్చి రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టుకొని ఒక పెద్ద కాంగ్రెస్ ఢీ తగిలినాడు. అలాంటితో మనకు అవసరం అని చెప్పి ఆ రోజు చెప్పినాడని టాక్ కూడా చాలా జరుగుతున్నాయి. అలాంటివి ఇది కూడా అందులో ఒక భాగం ఉండొచ్చు. దాన్ని అంత పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. లేదా ఆయనకు పర్ఫెక్ట్ ఆయనకు తెలిసి ఉన్నప్పుడు ఆయన ఒక సమాధానం చెప్తే అందరూ స్టాప్ అయిపోతారు. దాని మీద మన కిందోళ్ళు, మనకు కావాల్సిన వాళ్ళు, ఒక గౌరవమైనటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక ప్రొఫెసర్ గాను, ఒక అనలిస్ట్ గాను, ఒక ఎమ్మెల్సీ గాను గౌరవంగా ఉన్నాడు. అందరి మాదిరి కాకుండా ఆయనకొకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి వ్యక్తిని మన కింద నుండి పెద్ద పై వరకు అందరితో తిట్టడం, కేసులు పెట్టడం సమంజసం కాదు కదా. మనం పబ్లిక్ లో ఉన్నామబ్బా. పబ్లిక్ లో ఉన్నప్పుడు మనను ఎవరో అన్నారనో ఎంతో మంది మాట్లాడుతుంటారు. మాట్లాడిన వాళ్ళ మీద అందరి మీద దాడులు చేసుకుంటూ పోవడానికి కుదరదు. ఇది ఒకటి. రెండోది, మీరు చెప్తున్నారు ఇప్పుడు ఏది విశాఖపట్నం సంబంధించి స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి బాధితుల గురించి మాట్లాడేటప్పుడు దాని ప్రమాదాన్ని కూడా మీరు రాజకీయం చేస్తున్నారు. ఎక్కడ రాజకీయం, ఏది రాజకీయం అంటే ఎక్కడ రాజకీయం? మీరు రాజకీయం చేసినారా, మేము రాజకీయం చేసినారా? మీరు అక్కడ పవన్ కళ్యాణ్ గారితో పాటు అందరూ పోయినారు, చూసిన తర్వాత అందులో కేంద్ర మంత్రి గారు ఉన్నారు, రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, పక్కన సకల శాఖ మంత్రి గారు లోకేష్ గారు ఉన్నారు, ఇంకా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బాధితులను చూసిన తర్వాత, బాధితులకు సంబంధించినటువంటి సమాచారం సేకరించుకున్న తర్వాత వాళ్ళకు జరిగినటువంటి నష్టాన్ని పూడ్చేందుకు ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయాలనే ఆలోచన మీరు చెయ్యాలా? మీకు కాకపోతే అక్కడ మోహన్ రెడ్డి గారు ఉంటాయి, కార్మిక సంఘాల యాజమాన్యం ద్వారా. మోహన్ రెడ్డి గారు మీరు ఒక మాట అన్నారు,
సకల శాఖ మంత్రి ఈ బిరుదు మీ పార్టీలో సజ్జల గారి బిరుదుని మీరు లోకేష్ గారికి ఇచ్చేశారా? ఇప్పుడు ఒకవేళ మీరన్నా నేనన్నా లక్ష్మీకాంత్ గారన్నా అది పెద్ద వర్తించదు. ఎందుకు వర్తించదు అంటే సుప్రీం జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ సుప్రీం జగన్మోహన్ రెడ్డి గారు కొడుకు ఇంకోరు అన్నారనుకో ఏదో చేసినారేమో అనుకోవచ్చు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కొడుకేనా? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి పదవి ఇచ్చినారు. ఎంతో మంది సీనియర్లు ఉంటే, ఎంతో మంది అనుభవం వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కాదని చెప్పి ఆయనకి ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి పదవి ఇచ్చినటువంటి సందర్భం ఉంది. రాష్ట్రంలో పార్టీ చంద్రబాబు నాయుడు గారి కన్నా సీనియర్లు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అలాంటి సీనియర్లను కూడా పక్కన పెట్టి ఈరోజు మంత్రి పదవితో పాటు ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినారు. అంటే అర్థం ఏంటి? మొత్తం ఎక్స్పోజ్ చేయాలి. ఆయన ఎక్స్పోజ్ చేయడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అన్ని ప్రాంతాలకు పోయి ఈయన డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఇప్పుడు అక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ అందరూ ఉన్నారు కదా. ఉన్నప్పుడు మరి ఈయన ముందుకు వచ్చి చెప్తా అంటే అది సకల శాఖ అంటారా, దాన్ని ఏ శాఖ అంటారా? మీరు చెప్పండి. కేంద్ర మంత్రి ఆయన గనుల శాఖ మంత్రి కదా, గనుల శాఖ మంత్రి అయినప్పుడు ఆయన మాట్లాడొచ్చు కదా. ఆయన పక్కన పెట్టుకున్నాడు, ఇక్కడ హోమ్ మినిస్టర్ పక్కన ఎందుకంటారు? కారణం ఏంటంటారు? అలా చేయడానికి గల కారణం ఏంటంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇప్పుడు మీరందరూ జీరోలు, మేము మాత్రమే హీరోలము, మేమే నాయకులం, మీరంతా నాయకులు కాదు, మీరు మా కింద ఉండాల్సినటువంటి వ్యక్తులే తప్ప మీరు పెద్ద లీడర్లు కాదనే భావన పోవాలనే ఉద్దేశంలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమమే తప్ప. రెండోది ఆయన ఎక్స్పోజ్ చేసుకోవాలి. ఆల్టర్నేటివ్ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత నేనే ఇంకా వేరే వాళ్ళు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఉండదు. నేను ఇప్పుడు ఎక్స్పోజ్ అయినటువంటి లీడర్ అని భావించాలి, జనంలోకి ఆ మెసేజ్ పోవాలనే ఆలోచన తప్ప ఇంకా వేరే ఏముంటుంది? అందులో వేరే ఏమీ లేదు. కాబట్టి అందులో భాగంగానే ఆయన వచ్చినాడు. మీరు చూడండి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడుకి సంబంధించి అక్కడేదో బాంబేలోనే ఏదో ఫ్లైట్ జరిగిపోతే ఈయన వార్ రూమ్ లో కూర్చొని ఏదో డిస్కషన్ చేస్తున్నాడని చెప్పి మా ఇక్కడ మా మాజీ ప్రజెంట్ మాజీ ఎమ్మెల్సీ ఆయన దీపక్ రెడ్డి గారు ఆయన మాట్లాడి నవలపాలైనాడు. ఇంగ్లీష్ ఛానల్తో మాట్లాడి ఆ ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళ చేత తిట్టించుకొని అవమాన పాలయ్యి ఆ మరుసటి రోజు వాళ్ళ మీదకి చర్యలు తీసుకోవాలని రకరకాలు చేసినారు. అంటే చేసినా చేయకపోయినా కళ్ళ ముందర ఉన్నా లేకపోయినా అంతా ఆయన ఆధ్వర్యంలో జరుగుతుందనే విధంగా ఎక్స్పోజ్ చేయడానికి పోయి వాళ్ళు జరిగిన కార్మికులు వచ్చి అయ్యా మా పరిస్థితి ఇదయ్యా, మాకు ఇబ్బందికరమైన ఉంది, ఇక్కడ స్టాఫ్ ను తగ్గించినారు, స్టాఫ్ వాలంటీర్ రిటైర్మెంట్ ఇప్పించి దాదాపు 6,000 మంది వెళ్ళిపోయినారు, దాదాపు 36 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం, 30,000 మంది పనిచేస్తున్నటువంటి కార్మికులు, దాదాపు 30,000 ఎకరాలు భూములు ఇచ్చి రైతులు ఈ పరిశ్రమను తెచ్చుకున్నాం. ఇలాంటి పరిశ్రమ ఇబ్బందికరమైన సందర్భాలు వచ్చినప్పుడు పోరాటాలు చేసి దాదాపు 100 మంది ప్రాణాలు పోగొట్టుకున్నాం. అలాంటి పరిశ్రమలో ఈ రోజు మీరు అధికారంలోకి రాకముందు బ్రహ్మాండమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు. మేము ఉక్కు ఫ్యాక్టరీని మేమే నిలబెడతాం, మేమే చేస్తామని చెప్పినటువంటి ఒక్కటి చెప్పండి మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ట్విట్టర్ వార్ నడుస్తుంది, ఏదైతే నడుస్తుందో మోహన్ రెడ్డి గారు అమ్ముకుంటూ పోయేదానికి అభిప్రాయం అర్థమైంది. ఈ అమ్మే కార్యక్రమాన్ని నిలబెట్టండి సార్, ఇది ఇబ్బందికరమైన సందర్భం అంటే మేమే ఇది ప్రైవేట్ పరం కానికుండా చేసింది మేమే అని ఆయన చెప్తాడు. అంతకుముందు సంవత్సరంలోనే 2025లో కుమారస్వామి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2022 జనవరిలో అసెంబ్లీలో దీన్ని తీర్మానం చేసినారు. అమ్మడానికి వీలు లేదని జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం చేసినారని ఆయన నోటితో చెప్పినా కూడా ఈయన మేమే సాధించినాం. మీ అభిప్రాయం ఏంటి మోహన్ రెడ్డి గారు? మీరు చెప్పింది అర్థమైంది. ఈ విషయంలో ఈ రోజు టాపిక్ లో మీ అభిప్రాయం ఏంటి? ట్విట్టర్ వేదికగా ఎవరైతే ప్రకాష్ రాజ్ గారు కొన్ని ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ ఇష్యూలో రండి ధర మీరు వస్తానంటే మేము వద్దంటామా, మీరు పొత్తులతో వస్తున్నారా పొత్తులు లేకుండా వస్తున్నారని ఆయన వేసిన ట్వీట్ని కౌంటర్ చేస్తూ బండ్ల గణేష్ గారు మాట్లాడిన ట్వీట్ కావచ్చు. ఇప్పుడు తాజాగా రాహుల్ రామకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క శాఖల గురించి మరి మీరు ఒక శ్వేతపత్రం ఇవ్వాలి, మీ శాఖలు ఎలా చేస్తున్నారని ఆయన ప్రశ్నలు సంధించారు. దీనికి సంబంధించి మళ్ళీ ఎమ్మటిని ఆయన డిలీట్ చేయడం, ఈ కోణం మొత్తాన్ని అసలు ఎలా చూస్తారు మీరు? ఈ ట్విట్టర్ వేదిక ఇవన్నీ ఎలా ఉంటే మరోవైపు వైసీపీ వీళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, వైసీపీ బీఆర్ఎస్ కలిపి